హాయ్ అండి అందరికి. నిన్న మొన్న నాకు కొడుకుకు సర్జరీ అయిందని చెప్పినాను కదా, అందుకనే ఈ ఫుల్ వీడియో పెడుతున్నాను. ఇది వచ్చేసి మొత్తం హాస్పిటల్ ఫైల్. ఇది ఈ హాస్పిటల్ పేరు వచ్చేసి శ్రీ మంజు హాస్పిటల్. దీని అడ్రస్ వచ్చి కూకట్పల్లిలో పోరమాల్ ఆపోజిట్ లో ఉంటది. కొంచెం దూరం నడిస్తే హాస్పిటల్ ఉంటది. సో ఆ హాస్పిటల్లో ఫస్ట్ చెయ్యి ఇక్కడ ఇరిగినండి అన్నట్టు 2 years బ్యాక్. ఇరిగితే దానికి రాడ్ కాకుండా ప్లేట్ ఉంటదంట, ఆ ప్లేట్ వేసిండ్రు. అప్పుడు కొన్ని డబ్బులు ఎక్కువ ఖర్చు అయినాయి. కానీ అప్పుడు చేసిన డాక్టర్ ఇప్పుడు చేసిన డాక్టర్ వేరు. ఎందుకు వేరు అంటే అప్పుడు చేసిన డాక్టర్ లీవ్ లో ఉన్నాడంట, ఇప్పుడు వేరే డాక్టర్ చేసిండు. ఇంకా ఇవన్నీ అయితే మెడిసిన్. ఇదిగో ఇవన్నీ మెడిసిన్. ఇగో ఇది వచ్చేసి ఆయన మా బాబుది ఫుడ్ పేపర్ అంట, ఇది డైట్ పేపర్ అంట. నాకైతే అంతగా తెలియదు ఇది. సో వాళ్ళు ఎప్పుడు ఏది ఇవ్వాలి అని దీంట్లో టైప్ చేసి ఇచ్చారు. మనం దీని ప్రకారంగానే మా బాబుకు ఫుడ్ పెట్టాలి. అంటే వాళ్ళు చదివి చెప్తే నేను పెడతాను. ఎక్కడ చూస్తున్నావు నాన్న వీడియో కరెక్ట్ది. అప్పుడప్పుడు ఇట్లా సతాయిస్తుంటారు అన్నట్టు నా కొడుకులు నాకు వీడియోస్ తీయమంటే. ఇదిగో ఇవి వచ్చేసి అయితే బిల్లులు. ఇవన్నీ ఎంత బిల్లు అయింది ఏమైంది అనేది మీరే చూసుకోవచ్చు. ఇంకో ఎన్ని బిల్లులు. ఇది మెడికల్ బిల్లు, మందులు అనుకుంటాను ఇది. ఇక ఇది వచ్చేసి ఎక్స్రే. ఇది ఫస్ట్ జాయినింగ్ అప్పుడు అడ్మిషన్ బిల్లు. తర్వాత ఇది ఒకటి కూడా, ఇది ఎక్స్రే తీసినప్పుడు. డాక్టర్ పీస్, ఇది డాక్టర్ 600 డాక్టర్ పీస్ ఇది. ఇంకా ఇవన్నీ బిల్లులు నేను చూపలేను, ఎందుకంటే అంత అక్కడ వీడియోలో అంత టైం లేదు కాబట్టి అన్ని బిల్లులు అయితే నేను చూపలేను. ఇదిగో ఇన్ని అయితే ఎక్స్రేలు చూడండి. ఎక్స్రేలు అయితే ఒక 5 తీసారు. ఇగో 5 ఎక్స్రేలు తీశారు. ఇందులో ఒకటో రెండో 2 years బ్యాక్ ఇదే ఉంది చూడండి. ఇది ఫస్ట్ సర్జరీ అయినప్పటిది. ఇది ఇలా 2 ఉన్నాయి కాబట్టి కనిపిస్తుంది. ఇగో ఇది ఫస్ట్ సర్జరీ అయినప్పుడు ఇక్కడ ఇరిగింది కదా, ఇక్కడ స్క్రూలు, ఇది ప్లేట్ అంటే ఇది అన్నట్టు స్క్రూలు ఇవన్నీ వేసిండ్రు అప్పుడు. ఇది ఇట్లా ఇరిగిపోయింది. ఇది ఫస్ట్ తీసిన ఎక్స్రే అనుకోండి. ఇది బోన్ మొత్తం ఇరిగిపోయింది ఇట్లా. ఇవాళ ఎక్కడ ఉంది? ఇవాళ తీసినాక ఇది వచ్చేసి నిన్న సర్జరీ అయినాక తీసిండ్రు ఈ ఎక్స్రే. టోటల్ గా బిల్ అయితే ఇంకా ఇవన్నీ వాళ్ళ పేపర్స్, టెస్టులు, రిపోర్ట్లు అవన్నీ అనుకోండి. హాస్పిటల్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంటది. మన డబ్బులు పోయినా పిల్లలకు హెల్త్ గా ఉండాలంటే చాలా నీట్ గా ఉంటది. వచ్చే వాళ్ళు కూడా, ఎవరైనా చూడడానికి వచ్చే వాళ్ళు కూడా చిరాకు పడకుండా వస్తారు. మాకంటే చూడడానికి ఎవరు రాలేరు. ఎందుకు రాలేరు అంటే నాకు అందరు ఉన్నా, నేను లేనట్టుగానే ఉన్నాను. కాకపోతే ఇంకా ఇట్లాంటి విషయాలన్నీ చెప్పలేరు అన్నట్లు మా వాళ్ళు. సో మా బాబుకి వచ్చేసి అయితే సర్జరీ జరిగింది నిన్న. మా బాబు చెయ్యి ఇరిగినందుకు సర్జరీ చేసినాం కదా, దానికోసం అని సర్జరీ జరిగిందని చెప్తున్నాను కదా. ఎందుకు జరిగింది, దేనికి జరిగింది అంటే కింద పడ్డాడు. మామూలుగానే కింద పడితే చెయ్యి ఇరిగినందుకు ఇంత ఇబ్బంది. 1 time కాదు 2 times సర్జరీ జరిగింది మా బాబుకు. సో మీ ఇంట్లో మీ పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకోండి. పిల్లలకు ముందుగా భయం అనేది లేకుండా పెంచండి. మా పెద్దోడు కొంచెం భయపడుతూ కింద పడ్డాడు. అట్లాంటిదే మా చిన్నవాడైతే హైదరాబాద్ మొత్తం తిరిగి, అందుకని కొంచెం కింద పడ్డాడు కదా, అందుకని అట్లా అయిపోయింది మా బాబుకు.
సో మా బాబుకి అట్లా జరిగింది కాబట్టి నేనంటే చాలా ఫీల్ అవుతున్నాను. ఒక మదర్ ఇట్లా ఒక అమ్మాయి ఎంత బాధపడుతుందో నాకైతే బాగా తెలుసు. అందుకొచ్చేసి ఇంకా డబ్బుల విషయానికి వస్తే మా పెద్ద బాబుకు సర్జరీ జరిగినప్పుడు మా దగ్గర అసలు అమౌంటే లేదు. చాలా అంటే ఇబ్బంది పడ్డాము మేము డబ్బుల కోసము. ఆ డబ్బులు ఇబ్బంది పడ్డామే కానీ దేవుడి దయ వల్ల అయితే అయిపోయింది. అందుకని అంటారు ఎవరు దిక్కు లేని వాళ్ళకు దేవుడే దిక్కు అంటారు. అట్లా మాకు హెల్ప్ చేసినందుకు వాళ్ళకు చాలా థ్యాంక్స్. మా బాబుకి హెల్ప్ చేసినందుకు తిరిగి ఆ డబ్బులు ఇచ్చేయాల్సిన కూడా మనకు ఆ టైంకి ఎవరైతే హెల్ప్ చేయరు కదా. సో హెల్ప్ చేసినందుకు వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ. ఇంకొకటి మా బాబు చెయ్యి తొందరగా కోరుకోవాలి. మా బాబు ఇప్పుడు 10th అయిపోయింది, కాలేజీకి వెళ్ళాలి. మీరు తొందరగా కోరుకొని మా బాబు కాలేజీకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. మా బాబుకి బ్లెస్ చేయండి. సో 2 months అన్నారు, 2 months వరకు బాబుకి రెస్ట్ అన్నారు. అందు గురించే కొంచెం ఫుడ్ అది మంచిగా పెట్టాలి. సో ఇందులో ఇంకేమన్నా నాకు తెలియని విషయాలు మీకు తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి. మా బాబు కోసం నేను జాగ్రత్తగా చూడడానికి. ఫుడ్ విషయంలో అయితే నాకు పెద్దగా తెలీదు. డాక్టర్లు చెప్పింది నేను ఫాలో కావాలి. సో మీరేమన్నా చెప్తే దాన్ని బట్టి నేను కూడా ఫాలో అవుతాను. అందు గురించి అని ఇంకా హాస్పిటల్ గురించి చెప్పాలి అంటే చాలా నీట్గా ఉంటుంది, చాలా మంచిగా చూసుకుంటారు. కొన్ని హాస్పిటల్స్లో డబ్బులు తీసుకున్నా మనకు నీట్నెస్ అనేది ఉండదు. డాక్టర్లు ఓపికగా అయితే చెప్పరు. ఈసారి ఆపరేషన్ చేసినప్పుడు మా బాబు అయితే సతాయించలేదు, కానీ పోయినసారి సర్జరీ చేసినప్పుడు అయితే చాలా సతాయించాడు డాక్టర్లని. ఈసారి అయితే ఓకే అన్నారు, డాక్టర్లే అన్నారు. 2 years కింద అయిన సర్జరీ ఇప్పుడు వెళ్తే ఉన్న డాక్టర్లు అబ్బాయి ఈయన మళ్ళీ వచ్చిందా, మళ్ళీ మాకు సతాయిస్తాడా అన్నారు. ఫస్ట్ అడ్మిషన్ తీసుకున్నప్పుడు అట్లనే అన్నారు. ఈ బాబు ఊకే సతాయించే బాబు కదా అన్నారు. 2 years అయితే కూడా మా బాబుని హాస్పిటల్లో గుర్తుపెట్టుకున్నారంటే మా బాబు గొప్పతనం చూడండి ఎంత బాగుందో. సో అందుకని పిల్లలు కదా కొంచెం చిన్నప్పుడు భయపడతారని ఒక చిన్న బాధ, అంతే ఏం లేదు. సో మా బాబుకైతే ఈ సర్జరీ కూడా సక్సెస్ఫుల్ అయిపోయింది. ఓకే, ఆయననే ఇంకా సర్జరీ చేసిన ఆయననే. ఇప్పుడైతే హెల్తీగా ఉంది. ఇప్పుడైతే ఓకే అనుకోండి, మరి పేషెంట్ లాగానే ఏం లేదు, ఓకే. కాకపోతే ఫుడ్ కొంచెం జాగ్రత్తగా పెట్టాలి అన్నారు. ఇంకా ఫుడ్డే కొంచెం హెల్దీగా పెట్టాలన్నారు. ఏం ఫుడ్ పెడితే హెల్దీగా ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసినంత మాత్రంలో డాక్టర్లు ఇచ్చిన ఫుడ్డే నేను పెడుతున్నాను. ఇప్పుడు 2 days అవుతున్నది. డాక్టర్లు ఇచ్చిండ్రు అని కాదు, వాళ్ళు చెప్పాను కదా, వాళ్ళు డైట్ పేపర్ ఫాలో కమ్మన్నారు అని, అందు గురించి అని అదే పేపర్ ఫాలో అవుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే లైక్ అండ్ షేర్ కామెంట్. ఓకే.